ఎలా ఉన్నారు అందరూ? మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్సస్ మాల్ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసింది. వీకెండ్ వెళ్దాంలే అనుకున్నాం, కానీ ఎప్పుడైతే అది రామ్ మందిర్ ఎగ్జిబిషన్ అని తెలిసిందో అప్పటికప్పుడే స్టార్ట్ అయిపోయాం. అయోధ్య రామ్ మందిర్ సెట్టింగ్ చూస్తుంటేనే ఆహా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ ఎగ్జిబిషన్లో మినీ అయోధ్యను అయితే సృష్టించారు. రామ్ మందిర్ సెట్టింగ్ మాత్రం అద్భుత అన్నట్టుంది. నాకు వీలైనన్ని యాంగిల్స్లో మీకు ఆ సెట్టింగ్ చూపించడానికి నేను చాలా ట్రై చేశాను. ఇంకా లేట్ చేయకుండా ఆ బాలరాముణ్ణి చూపిస్తాను రండి. నిజంగానే గర్భగుడిలో ఉన్న అయోధ్య రాముణ్ణి చూస్తున్నానా అనిపించింది. యాజ్ ఇట్ ఈజ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే తీర్చిదిద్దారు. నిజం చెప్పాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా దర్శనం చేసుకున్నట్లు అనిపించింది. రామ్ మందిర్కి చుట్టూ ఉన్న గ్రౌండ్లో ఇక్కడ త్రేతాయుగంకి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టారు. ఒక్కొక్క హోర్డింగ్కి ఒక్కొక్క స్టోరీ లైన్ ఉంటుంది. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ గుర్తుకొస్తాయి మనకి ఆ హోర్డింగ్స్ చూస్తూ ఉంటే. మేము వెళ్ళిన ఎగ్జిబిషన్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ టైటానిక్ సెట్టింగ్ కూడా నేను మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేశాను వీడియోలో. ఇక్కడ కొంతమంది ఫోటో ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేశారు. సో వీళ్ళల్లో రీల్ ఎవరైతే నాకు డిఫరెన్స్ తెలియలేదు. మా నాన్న కూడా ఎప్పుడో ఒకసారి చూసారంటే ఈ టైటానిక్ మూవీ. సో ఆయన అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు మూవీని. టైటానిక్ మూవీలో ఉన్న ఫేవరెట్ పోజ్ అయితే మీకు లాస్ట్లో కనిపిస్తుంది ఇక్కడ. సో మేము వెళ్ళిన ఎగ్జిబిషన్లో రామ్ మందిర్ సెట్టింగ్ ఒకటి, అలాగే టైటానిక్ సెట్టింగ్ ఒకటి, ఇవి రెండే మెయిన్ అట్రాక్షన్స్ అన్నమాట. అందుకే ఇంకా వాటినే మ్యాక్సిమం నేను షూట్ చేశాను. వాటర్ ఫాల్స్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ అయితే నైట్ టైం బాగుంటుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే గేమింగ్ సెక్షన్కి వెళ్ళిపోయాం. గేమింగ్ సెక్షన్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేసరికి లైటింగ్ ఆన్ చేశారు. ఆ లైట్స్లో రామ్ మందిర్ అయితే ఇంకా వెలిగిపోతుంది. అండ్ ఇక్కడ మా నాన్నకి చాలా కోరికగా ఉంది చైతన్య హార్స్ రైడింగ్ చేపించాలి అని చెప్పి. హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఈ ఎగ్జిబిషన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో స్వర్ణ సురేంద్ర వ్లాగ్స్.